ఈపీఎఫ్ ఇతడ్రాపై కేంద్రం కీలక అప్డేట్. త్వరలో కొత్త యాప్. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. యూపీఐ యాప్ ద్వారా పీఎఫ్ నగదును ఉపసంహరించుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టినందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కొత్త యాప్ను రూపొందిస్తుంది. ఈ యాప్ ద్వారా పీఎఫ్ ఎలా ఇతర చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగించే విషయం తెలిపింది. త్వరలో యూపీఐ ఇతర సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తుండగా ఏప్రిల్ 1 నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తుంది. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు పీఎఫ్ ఇతర చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. క్లెయిమ్స్ దరఖాస్తు చేశాక అకౌంట్లో జమ చేయడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటి నుంచి ఇవన్నీ అవసరం లేకుండా ఒకే చోట అన్ని సేవలు లభించనున్నాయి. పీఎఫ్ కొత్త యాప్. ఈపీఎఫ్ సేవలన్నీ ఒకే చోట పొందేందుకు కేంద్రం కొత్త యాప్ను తీసుకురానుంది. యూపీఐ ద్వారా పీఎఫ్ ఇతర చేసుకోవడంతో పాటు పాస్బుక్ బ్యాలెన్స్, ఇతర సేవలు అన్నీ ఇక్కడే ఒకే చోట పొందవచ్చు. ఈ కొత్త యాప్లో యూపీఐ ఆప్షన్ ద్వారా పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్డ్రా చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా నగదు జమ అవుతాయి. ఇక ఈ యాప్లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇతర సేవలు కూడా ఇక్కడే పొందవచ్చు. దీంతో ఈపీఎఫ్ చందాదారులు వేరు వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లు సందర్శించవలసిన అవసరం ఉండదు. ఎలా ఇతర చేసుకోవాలంటే ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతా వివరాలను యాక్సెస్ చేయడానికి లేదా సేవలకు ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమేగ్ యాప్ను ఉపయోగించవలసి ఉంటుంది. ఈ కొత్త యాప్లో అన్ని సేవలు ఒకే చోట యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్లో పీఎఫ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు. అనంతరం పీఎఫ్ ఇతర ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యూపీఐను ఎంచుకోవాలి. యూపీఐ పిన్ను ఎంటర్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లోకి నిధులు ట్రాన్స్ఫర్ అవుతాయి. కొత్త పీఎఫ్ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా ఏప్రిల్లో దీన్ని లాంచ్ చేసేందుకు కార్మిక శాఖ సిద్ధమవుతుంది. ఇక ఆటోమేటిక్ సెటిల్మెంట్ ఇలా యూపీఐ విధానంలో జరగనుంది. అలాగే 5 లక్షల వరకు నగదు ఆటోమేటిక్ సెటిల్మెంట్ చేసుకునేలా పరిమితి పెంచుతున్నారు. ప్రస్తుతం 1,00,000 ఉండగా ఆ పరిమితిని 5 లక్షలకు పెంచుతున్నారు. దీంతో ఉద్యోగులు తమ అవసరాల కోసం వెంటనే పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవచ్చు. కాగా త్వరలో పీఎఫ్ కనీస వేతన పరిమితిని 15,000 నుంచి 25,000కు పెంచనున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.